రోజు ఎంత పానీపూరి బయట తినాలనుకున్నా అదవ్వని పని. ఎప్పుడన్నా ఇలా ఫ్యామిలీతో గానీ, లైక్ ఫ్రెండ్స్ గానీ ఉంటే, ఇట్లా స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్, చూపిస్తున్న ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. రాసిస్తా. బయట తినే పానీపూరి కంటే ఇది 100 టైమ్స్ వర్త్. అంత టేస్టీగుంటది. ఒకళ్ళిద్దరి కోసం చేసుకోవాలి అంటే కొంతమంది కష్టంగా ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం బిట్ డిఫికల్ట్‌గా అనిపిస్తది గానీ, అదర్‌వైజ్ ఒక 3 మెంబర్స్‌కి అట్లా బల్క్‌లో చేసుకోవాలి అనుకుంటే ఇట్స్ ఈజీ థింగ్ టు డూ అనమాట. ఏటీ వైటీ ఈజ్ నథింగ్ బట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. నిజం చెప్పాలంటే పానీపూరి హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది కంపేర్డ్ టు ద అదర్ ఫుడ్స్. ద థింగ్ ఈజ్ రోజు బయట తింటే హైజీన్ లేకపోవడం వల్ల సమ్‌టైమ్స్ మోషన్స్ అవ్వడమో, లేదా ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇట్లా ఏదో ఒకటి అవుతా ఉంటది. సో, ఇదంతా అవాయిడ్ జేయడానికి ఇలా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చనమాట. అండ్ మీకు లాస్ట్‌లో చాట్ కూడా తినాలి అనిపిస్తే ఈ కర్రీని కొంచెం వేడిగున్నప్పుడు బౌల్స్‌లోకి తీసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పానీపూరిని క్రష్ చేసి దాని మీదేస్తే సేమ్ వాడు బయటిచ్చిన దానిలానే ఉంటది. ఎందుకు చాట్ పౌడర్ కాకుండా గరం మసాలానే అంటే అది ఇంట్లో చేసింది కాబట్టి. కానీ రెండిటికి అసలు తేడా తెలీదు. నువ్వు చాట్ పౌడర్ యూజ్ చేసావా? గరం మసాలా వాడావా? అనేది. ఇది హెల్త్‌కి ఎలా మంచిది అంటే డైజెషన్ ఒకటి ఇంప్రూవ్ చేస్తది. విటమిన్ సి ఉంటది. విచ్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అండ్ హెల్త్. ఇందులో జింక్ అండ్ ఐరన్ ఉంటాయన్నమాట. ఇవి ఇమ్యూన్ సిస్టమ్‌కి బాగా హెల్ప్ అవుతాయి. ఎలా అనేది మనందరికి కూడా తెలుసు. సో, నేనవి చెప్పక్కర్లేదు. ఏమన్నా డౌట్ ఉంది అంటే యూ కెన్ గో త్రూ గూగుల్, యూట్యూబ్ వాటెవర్ యూ వాంట్. సో, దిస్ ఈస్ ద రిజల్ట్ అట్ ది ఎండ్ అనమాట. నేను చూపిస్తున్నట్టుగానే క్రాక్ చేసుకోండి. లేకపోతే మీ స్కిన్ క్రాక్ అవుతది. ఆర్ ఎల్స్ యూజ్ గ్లోవ్స్ ముందే చెప్తున్నా. కానీ టేస్ట్ ఉంటది. భలే ఉంటది.